పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, మరి ఈనాటి కార్యక్రమంలో పశ్చిమ మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయన్న గారికి, యాదవ్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్స్కి, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రేపు జిల్లా పార్టీ ఆఫీస్ కేంద్రంలో మరి వినయన్న గారి నాయకత్వంలో మరి వేడుకలు 9 గంటలకు మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా హాజరు కావాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. ఇవాళ నాడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే, మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఏ అన్యాయం అయితే జరిగిందో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అదే అన్యాయం జరుగుతూ ఉంది. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు అందరూ కూడా అరిగోస పడుతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలనే ప్రజల్లో, యువకుల్లో, రైతుల్లో మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మరి కేసీఆర్ యొక్క సూచనల మేరకు, కేటీఆర్ యొక్క సూచనల మేరకు మరి వినయన్న గారి నాయకత్వంలో రేపు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ